అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవం ఐఎఫ్ఆర్ మిలాన్ కోసం విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నౌకాదళ ప్రధాన స్థావరానికి సమీపంలోని సముద్రిక ఆడిటోరియం వద్ద మిలాన్ అనే గ్రామాన్ని రూపొందించారు. వివిధ హస్తకళల వస్తువులతో ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేశారు. పలు దేశాల నుంచి ఐఎఫ్ఆర్ మిలాన్ 2026కు హాజరయ్యే అంతర్జాతీయ ప్రతినిధుల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఐఎఫ్ఆర్ మిలాన్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కోర్మరాజు అందిస్తారు. అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవం కోసం విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ప్రత్యేకించి నేవీ ప్రాంతం అంతా కూడాను పూర్తి స్థాయిలో దీన్ని అలంకరణ చేశారు. అందులో భాగంగానే ఈ మిలన్ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. అంటే వచ్చే విదేశీ అతిథులు, అంటే దేశ విదేశాల నుంచి నేవీ చీఫ్లు, అలాగే భారతదేశంతో స్నేహ సంబంధాలు నడిపే దేశాలకు సంబంధించిన నేవీ ఉన్నతాధికారులు, వారి ప్రతినిధులు వీరందరూ కూడాను సందర్శించేందుకు వీలుగా, అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న కళారూపాలను కానీ లేదా స్థానికంగా దొరికే ఉత్పత్తులను కానీ వాళ్ళు వీక్షించేందుకు వీలుగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిలన్ విలేజ్లో ప్రత్యేకించి ఈ స్టాల్స్ని ఏర్పాటు జరిగారు. ఇది ఐఎఫ్ఆర్ మిలన్ జరిగిన అన్ని రోజులు ఈ విలేజ్ అనేది అందుబాటులో ఉంటుంది. వీరందరికీ ఇక్కడ ప్రత్యేకించి నేవీకి సంబంధించి జ్ఞాపికలు ఇవన్నీ కూడాను ఈ ప్రదర్శనలో ఉంచారు. అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ కూడాను ఇక్కడ ఉంచారు. ఇక ఐఎఫ్ఆర్కి సంబంధించి విశాఖపట్నం బీచ్ రోడ్డు కూడాను సర్వాంగ సుందరంగానేమో దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ప్రతిరోజు రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ నెల 18న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. అలాగే 19వ తారీఖున ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ జరుగుతుంది. కెమెరా శ్రీనివాసరావు, కోర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.